నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మహారాష్ట్రలో అదేవిధంగా గుజరాత్లో ఒక 8 మంది జైషే మహమ్మద్ టెర్రరిస్టులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో ఉండే కొంతమంది మేధావులే పాకిస్తాన్తో మళ్ళీ ట్రేడ్ చేద్దాము, పాకిస్తాన్ పాపం కష్టాల్లో ఉంది, పాకిస్తాన్కి నీళ్లు లేవు, నిధులు లేవు, తినడానికి తిండి లేదు, అసలు ఎవరు ఆదుకుంటారు అన్నట్టుగా చాలామంది మేధావులు, అందులో పొలిటీషియన్లు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, యాక్టివిస్టులు ఉన్నారు, చాలామందినే ఉన్నారు. అయితే వీళ్ళు ఒక 61 మంది సంతకాలు చేసిండ్రు, అది మనం చూస్తూనే ఉన్నాము. మన ఇండియా ముఖ్యంగా ఈ టెర్రరిజాన్ని మొత్తానికి లేకుండా చేయడానికి ఎన్నో చేస్తూనే ఉంది. ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చే థ్రెట్స్ కానీ, లేదంటే బంగ్లాదేశ్లో బార్డర్లో ఉండే సైనికులను కానీ, వీళ్ళందరినీ ఎంత అలర్ట్ చేస్తున్నా కూడా ఈ పాకిస్తాన్కి ఉన్న పనేంది? ఇండియా మీద విషం జిమ్మడము, ఇండియా వాళ్ళని చంపేయడము, ఇండియాలో ఏదో కల్లర్లు సృష్టించడము, ఇండియాని బ్లేమ్ చేయడము, ఇదంతా ఒక పక్క లోపల చేస్తూనే మళ్ళీ మీదికి మాత్రం ఇటు మిగతా ఏదైతే దేశాలను మన మీదికి మళ్ళీ మాకు ట్రేడ్ కావాలని ఒప్పందాలకు పంపించడము, మీద చేసేదొకటి లోపల చేసేదొకటి. ఈ 8 మంది టెర్రరిస్టులను ఎవరైతే గుజరాత్ ATS పట్టుకుందో, ఈ 8 మంది కూడా ఒక 6 నెలల నుంచి కూడా అక్కడ సరౌండింగ్స్లో అందరినీ ప్రేరేపించడము, ముఖ్యంగా ఒక పర్టికులర్ కమ్యూనిటీ పీపుల్ని వాళ్ళు ఇన్స్పైర్ చేయడము, వాళ్ళలోకి తీసుకునే విధంగా వాళ్ళను ప్రోత్సహించడము, అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అల్లర్లు సృష్టించడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఇండియాలో మళ్ళీ ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేయడానికి చేస్తూనే ఉన్నారు. ఇక వీళ్ళకి ఈ 61 మంది, మన ఇండియాలో ఉన్న 61 మంది ఎవరైతే ఓపెన్గా సంతకాలు చేసి పాకిస్తాన్తో ట్రేడ్ కొనసాగిద్దామని అన్నారో వాళ్ళకి మరి ఇప్పుడు ఇది కనిపిస్తలేదా? అరే ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికే మోదీ చెప్పిండ్రు, రక్తం నీళ్ళు రెండు ఒకటేసారి పారనే పారవు అని. ఎన్ని చేసినా వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మనకి ఎన్ని థ్రెడ్స్ ఇచ్చినా, ఎన్ని దాడులు చేసినా కూడా మనం మాత్రం ఒక పెద్ద అన్నలాగా వాళ్ళని ఒక రకంగా ఆదుకుంటూ వస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఇండస్ట్రీ వ్యాలీ ఆ విధంగా వాళ్ళని ఆదుకుంటూనే వస్తున్నాము. అంతకుముందు జరిగిన దాడులను చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ముంబై వరకు పుల్వామా దాడి కానీ, యూరీ దాడి కానీ, ఇలా అన్ని చూసుకున్నా ఎన్ని జరిగినా కూడా ఏ ఒక్కరోజు వాళ్ళకు పోయే నీటిని మాత్రం ఆపలేదు. ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో అప్పుడు ఓపిక నశించి ఇంకా వీళ్ళు మారరా బై, ఎంత చేసినా వీళ్ళ బుద్ధి ఇంతే, వీళ్ళు ఇంతే అని ఇంత పగడ్బందీగా వాళ్ళకు వాటర్ కూడా పోనీయకుండా ఇంత చేస్తున్నా కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఇంకా విషయం గక్కుతూనే ఉన్నారు. ఎంత పగడ్బందీగా ఉన్నా కూడా ఇప్పటికీ ఏదో ఒక రకంగా టెర్రరిస్టులను మన ఇండియాలోకి పంపుతూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా ఎక్కడనో ఒక దగ్గర అల్లర్లు సృష్టిస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ ఇవి కాకనే ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న పాకిస్తాన్ను ఇంత చేస్తున్నా కూడా మనలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవేవి కనిపించవు. వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటారు, వాళ్ళని మళ్ళీ ట్రేడ్ ఇవన్నీ మొదలు పెడదామంటారు, వాళ్ళకు వీసాస్ ఇద్దామని అంటారు, ఇవన్నీ అంటారు. ఇది ఎట్లుంటుందంటే మన సొంతంగా మన చేతులారా వాళ్ళని మేపి వాళ్ళతోనే మనల్ని మనం తన్నించుకోవడం లాగానే ఉంటుంది. ఇంకా ఈ 8 మంది టెర్రరిస్టులను పట్టుకున్న తర్వాత ఇందులో చూసినట్లయితే 18 సంవత్సరాలు నిండని వాళ్ళు కూడా ఈ 8 మందిలో ఉన్నారు. ఇంత ఘోరమైన క్రూరమైన ఆలోచనలతో ఇప్పటికీ కూడా ఇండియా మీద ఏదో ఒక రకంగా దాడి చేస్తున్న వీళ్ళను ఇప్పటికీ కూడా దగ్గరికి తీసుకోండి, ఆదరించండి అంటూ కూడా మన ఇండియాలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. ఇంకా ఇలాంటివి ఇప్పటికే మన పోలీసులు, ముఖ్యంగా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా బార్డర్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఇప్పటికే అప్రమత్తమైనరు. ఇటు వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి కూడా ఎవరైతే చొరబాటుదారులు వస్తున్నారో వాళ్ళకి కూడా సువేందు అధికారి గట్టిగా పగడ్బందీగా వాళ్ళ లోపలికి రాకుండా ప్లాన్ చేసిండు. ఇంత చేస్తున్నా కూడా ఈ పాకిస్తాన్ మాత్రం ఎంతకీ మారదు, దాని బుద్ధి చూపించుకుంటూనే ఉంటుంది. కానీ ఏమాత్రం తోక జాడించినా భారత్ అంతకు అంత ఖచ్చితంగా పాకిస్తాన్కి గడ్డి పెడుతుంది అనేది అయితే క్లియర్గా చెప్పచ్చు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.